ఈ 3 రోజులు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మీకు 3 రోజుల నుంచి ఈ మాటలు చెప్తా వస్తున్నాను. దేవుని స్వరం వింటూ ఉండాలని, దేవుడు మాట్లాడే మాట వింటూ ఆ ప్రకారం మనలను మనం సరిచేసుకుంటూ ఉండాలి. మనం ఆయన చెప్తున్న మాట వినిపించుకోకుండా ఉన్నా, వినిపించిన నెబుకద్నెజరులాగా ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉన్నప్పుడు ఏమవుతుందని వాక్యం చెప్తుందంటే, ఎన్నిసార్లు గద్దించినా గద్దింపునకు లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగునని వాక్యం చెప్తుంది. అంచేత గత 3 రోజులు 4 రోజుల నుంచే మీకు ఇదే మాటలు చెప్తున్నాను. బైబిల్లో ఎన్నున్నాయో దేవుడు వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాలు. అప్పటి కాలంలో పరిశుద్ధ గ్రంథం రాయబడినటువంటి దినాల్లో, పాత నిబంధన కాలంలో దేవుడండి కళల ద్వారా మాట్లాడేవాడు. ఆ కళల యొక్క అక్కడ ప్రవక్తలు ఉండేవారండి. ఆ ప్రవక్తలు వచ్చి వాళ్ళకి ఆ కళల యొక్క భావాన్ని చెప్తుండేవారు. వాళ్ళు సరి చేసుకున్నప్పుడు వాళ్ళు దేవుని దీవెన పొందుకున్నారు. సరి చేసుకున్న వాళ్ళు ఏమయ్యారంటే దేవుని యొక్క ఉగ్రతకి లోనైపోయారు. దీని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనం ప్రార్థన చేసేయడమే కాకుండా, మనం దేవుడికి అనేక విషయాలు చెప్పేయడమే కాకుండా, దేవుడు అసలు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఎక్కడైనా సరిదిద్దుకోవలసినవి ఉన్నాయేమోనని ఈ మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని మాటను వినగలుగుతామండి. అప్పుడు వాక్యంలో మీకు చదివినిపించాను, వాడు వినుటకు మనసును సిద్ధపరుచుకున్నారు కనుక వినలేకపోయారు అని. అంచేత వినడానికి మనసు సిద్ధపరుచుకున్నప్పుడే దేవుని యొక్క మాట మనతో ప్రత్యేకంగా దేవుడు స్పెషల్గా ఏం మాట్లాడుతున్నాడన్న విషయాన్ని వినగలుగుతాం. నెబుకద్నెజరుతో మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. రెహబాముతో దేవుడు మాట్లాడిన మాటలో, ఆశాతో మాట్లాడిన మాటలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున ఇన్ని అంశాలు బైబిల్లో నాకు కనబడుతుంటుంటే, ఇంత ఇంపార్టెన్స్ కదా ఇది, ఎందుకని ఇలాగ దేవుడు మాట్లాడుతున్నది శ్రద్ధగా విని ఆ ప్రకారంగా ఫాలో అవ్వాలి అనేటటువంటి శ్రద్ధ విశ్వాసుల్లో ఎందుకు లేకపోతుందని అనిపిస్తుందండి నాకు. ఎన్నో అంశాలు కనబడుతున్నాయి వాక్యం చదువుతుంటుంటేని. 2 సమూయేలు గ్రంథంలోని దావీదు దగ్గరికి నాతాను వస్తాడండి. 12వ అధ్యాయం చదువుతాను, వినండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. చెప్పాను కదండి మీతోటి, దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు, అవకాశాన్ని ఇస్తూ ఉంటాడండి. సులువు మీద దొంగలిద్దరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కదండి. ఎప్పుడైతే మొదట ఇద్దరు దూషించారో, తర్వాత యేసుప్రభు సిలువలో పలుకుతున్నటువంటి ఆ పలుకులు విని ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడండి. అయ్యో, ఈయన క్షమించేస్తున్నాడేంటి సిలువ వేసిన వాళ్ళని, అయ్యో ఈయన ఏ పాపం లేకుండా సిలువేయబడ్డాడే, మనమైతే నేరం చేసి సిలువేయబడ్డాం అని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. ఒక దొంగ అయితే ఆ రక్షణని వదులుకున్నాడండి. అంచేత ఎప్పుడు కూడా మనకి ఏ మనసు ఉండాలంటే, దేవుడికి చెప్పేసుకోవడానికి తాపత్రయపడిపోతాం. మరి దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తాం, మొరపెడతాం, కన్నీరు కారుస్తాం. చెప్తున్నారు కదా, వింటున్నాం సాక్ష్యాలు. ఎంతో మంచిది. అదే సమయంలో దేవుడు నాతో ఇలాగ మాట్లాడాడు అని ఆ విషయాలు మీరు దేవుని దగ్గర నుంచి విని ఎవరి మట్టుకు వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు, సైతానికి తెలుసు. అంతే, ఈ ముగ్గురికే తెలుసు. ఎవరిది వాళ్ళకి తెలుసు. దేవుడికి
ఇంకా చెప్పాలంటే ఎవరిదే వాళ్ళకి తెలియని స్థితి కూడా ఉంటుందండి. దేవుడు చెబితే అవునా నేను తప్పు చేశానా అని అప్పుడు తెలుసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే దేవుడిని అడుగుతా ఉండాల, ప్రభువా నన్ను చూడయ్యా, నన్ను పరిశీలించయ్యా. అంటే నిన్న ఎవరో ఒక ఆవిడ చెప్పారు సాక్ష్యం, ఝాన్సీ గారు. మా అత్తగారికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇరిగిపోయినప్పుడు నేను ఎంతో సేవ చేశాను ఆవిడకి అని చెప్పారు. అలాగా చెయ్యకపోవడం కూడా నేరం అన్నమాట. శారమ్మ గారు చెప్తుంటుండేవారు, నేను చెప్పేవారు వినేదాన్ని, అత్తగారికి చూడాలి చెందాలని. కానీ నేను ఆ పని చేయలేకపోయాను. ఆ తర్వాత దేవుడు నాతో సాక్ష్యం ద్వారా మాట్లాడాడు. అయ్యా చేయడానికి సహాయం చెయ్యని మొర్రపెట్టాను, కన్నీరు కార్చి మొర్రపెట్టాను. అప్పుడు దేవుడు అద్భుతంగా నా అత్తగారికి పరిచర్య చేసేటట్లుగా నా మనసు మార్చాడు. ఆ తర్వాతే నా కొడుకుని ఆశీర్వదించాడు దేవుడు. అలా నేను చేశాకనే నా కొడుక్కి దేవుడు మంచి బిజినెస్ ఇచ్చాడు, పెళ్లి చేశాడు అని సాక్ష్యంలో చెప్తుండేవారండి. అంచేత దేవుడు చెప్తా ఉంటాడు ఈ మాట చూడండి, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. మన దగ్గరికి కూడా దేవుడు అనేక మంది దైవజనులను పంపుతా ఉన్నాడు. కాకినాడ ఎంతమంది దైవజనులు వచ్చి వాక్యం చెప్పారో, అలాగే మీరున్న ప్రాంతాల్లో కూడా అనేక మంది దైవజనులు వచ్చి మీకు వాక్యాలు చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అప్పుడు నాతాన్ ఎలాగెళ్ళి చెప్పాడో ఈనాడు పాస్టర్ గారుల ద్వారా దైవజనుల ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తానే ఉంటున్నాడండి. చెప్తున్నాడు నాతాన్ అంటున్నాడు, అతడు వచ్చి దావీదుతో ఇట్లేనను, ఒకనొక పట్టణం మంది 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయడానికి తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేశాను. దావీదు మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవంతోడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరం లేక ఈ కార్యం చేసను గనుక ఈ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వనని నాతానుతో నేను. నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడు, నీవే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకొని నీడలా మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యని నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా, నీ ఇంటి వారి మూలమనే నీకు అపాయం కలుగును అని చెప్పాడండి. మొన్న మీతో మాట్లాడుతూ చెప్పాను, ఇలాగే చెప్పాడు ఆసాకి ఒక ప్రవక్త వచ్చి, ఇంకెక్కడి నుంచి నీకు ఎప్పుడు యుద్ధాలే అంటాడు. ఇతను అంటే ఆసాకి చాలా రౌద్రం వచ్చేసింది.
అప్పుడు ఆ ప్రవక్తని జైల్లో వేసేస్తాడండి. ఇక్కడ ఇక్కడ ఇతను అంటున్నాడు, నీ 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 ఇంటి నీ ఇంటి వారి వల్లే నీకు యుద్ధాలు జరుగుతాయంటున్నాడు. సదాకాలం నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగుద్ది. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదని ఎలా చెప్తున్నాడో చూసారండి. పగటయందు వారు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసేదివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటయందే నేను చెప్పిన దాన్ని చేయింతునని చెప్పాను. నేను పాపం చేసేదని దావీదు నాతానుతో అన్నాడండి. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడండి దావీదు. అలాగా ఆశ ఒప్పుకోలేదండి. రౌద్రుడు ఇలా చెప్తాడా? ఇప్పుడు కూడా చర్చిల్లో వాక్యం కొంచెం ఘాటుగా చెప్తుంటుంటే మనుషులు సరిచేసుకోవడానికి ఇష్టపడరండి కొంతమంది. ఇలా చెప్పాడు అని వాళ్ళ మీద వాళ్ళకి కష్టం అన్నమాట అండి. ఇలా చెప్తున్నాడు ఇతను. అంచేత దావీదైతే అలాగ చేయలేదండి. ఆ మాట విని నేను పాపం చేశాను 2 సమూయేలు గ్రంథం 24:17 అంటాడండి. అయ్యో పాపం చేసిన వాడును నేనే అంటాడండి దావీదు. 2 సమూయేలు 24:17 తర్వాత చూడండి మీరు, ఇంకా అదంతా చదివితే టైం సరిపోదు. అయ్యో పాపం చేసిన వాడును నేనే అంటాడు. అందువల్ల అలాగన్నందువల్ల దేవుడు దావీదుని క్షమించాడండి. దావీదు క్షమించబడ్డాడు. ఒక ఆయన అన్నాడంట, యేసు ప్రభు సైతాన్ని కూడా క్షమించవచ్చు కదా అని అడిగాడటండి ఒక దైవజనుణ్ణి. సైతాన్ని కూడా క్షమించవచ్చు కదా అని అడిగితే ఆ దైవజనుడు అన్నాడంట, అవును సైతాన్ని కూడా క్షమిస్తాడు. సైతాను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను, నన్ను క్షమించని ఒప్పుకుంటే క్షమిస్తాడని చెప్పాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. అతిక్రమాన్ని దాచుకొని వాడు వర్ధిల్లడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనటనాడు దేవుడు. ఎప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా సరే, మన వల్ల చిన్న నష్టం జరిగినా, చిన్న మిస్టేక్ జరిగినా మనలో పశ్చాత్తాపం రావాలండి. అయ్యో నా వల్లే అనేటటువంటి పశ్చాత్తాపం కలగాలండి మనలో. సున్నితమైన మనసు కలిగి ఉండాలి. గర్వంగా ప్రవర్తించే వాళ్ళకి ఆ సున్నితమైన మనసు ఉండదు. క్యాజువల్గా తీసేసుకుంటారండి. ఒక నష్టం జరిగినా, వాళ్ళ వల్ల ఒక కష్టం కలిగినా ఎవరికైనా క్యాజువల్గా తీసుకుంటారంట. అంచేత గర్వం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. గర్వం ఉన్నప్పుడు తగ్గించుకోలేం, ఒప్పుకోలేం. అంతే తప్పని తెలిసినా కొంతమందికి అవతల వ్యక్తి చెప్తున్నా ఒప్పుకోబుద్దేదు. కారణం ఏంటంటే గర్వం అండి. ఇదిగో ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 21వ వచనం. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే దేవుడు మాట్లాడతాడు, పొరపాటు చేసినా మాట్లాడతాడు, మనస్సాక్షి మాట్లాడుతుంటుంది. నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు మిస్టేక్ చేసావు కదా అని చెప్తూ ఉంటుంది. మనం అనుదినం చేసేటటువంటి విషయాల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు నొచ్చుకుంటుందండి నా మనసు. ఏదైనా చిన్న తేడా జరిగినా జాగ్రత్తగా మన జీవితాలని కాపాడుకుంటూ ఉండాలి. 21వ వచనంలో చూడండి, యేసుప్రభువు వారు తన శిష్యులతో కూర్చుంటారు. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను.
నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు ఆయన. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా ప్రతి ఒక్కరు అంటే ఏడుసారట, దుఃఖపడిపోయారట. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారని యేసయ్య అంటే, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచినవాడు ఎవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడుగా కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. 25వ వచనం చూడండి. ఆయనను అప్పగించిన యోధ ఎంతకి తెగించాడో చూసారండి. బోధకుడా నేనా అని ఆయన అడగగా ఆయన నీవు అన్నట్టే అనేను. నేనా అని అడిగాడటండి. ఎంత ధైర్యంగా ఆ మాట యోధ అనగలిగాడంటారు. నేనా అని. నేనే అంటాడు దావీదు. నేనే ఎక్కడంటే అంటాడు, ఇశ్రాయేలీలు మోయాబీయులతో పాపం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా తెగులు పంపుతాడండి. దేవుడు తెగులు పంపుతాడు. అప్పుడు కాదు, జనాల్ని లెక్కిస్తాడు దావీదు. జనాలని లెక్కిస్తాడండి. ఆ జనాల్ని లెక్కించినప్పుడు 2 సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దేవుడు తెగులు పంపుతాడు. తెగులు పంపితే దావీదు చాలా బాధపడతాడండి ఆ తెగులు పంపించినప్పుడు. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటాయండి ఈ మాటలో. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థన చేశాను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అలాగ ప్రార్థన చేశాడండి అక్కడ. నేనే ఎప్పుడూ కూడానండి మంచి విషయం చెప్తున్నాను నేను ఒకసారి సాలూరులో ఉన్న రోజుల్లో ఒక ఆవిడ ఒక పాస్టర్ అమ్మ అన్నమాట మా ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్తానన్నారు. ఫ్రైడే ప్రేయర్ జరుగుతుందండి. జరుగుతుంటుండగా మధ్యలో ఒక ఆవిడ నన్ను తలనొప్పి వచ్చేస్తుంది, టీ పెట్టండి అంది. ఆవిడ సాక్ష్యం చెప్తున్నారు. ఈవిడ ఇలా అడిగిందని నేను గబుక్కుమని లేచి టీ పెట్టించాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా నేను సాక్ష్యం చెప్తుంటుండగా విజయమ్మ గారు లేచిపోయారు అని ఆవిడ అన్నారని తెలిసిందండి. అప్పుడు అయ్యో ఆవిడ ఫీల్ అయ్యారా అనిపించిందండి నా మనసుకి. ఈ విషయం నాకు ఎవరు ఒక ఆవిడ చెప్తుంది. నేను టీ ఎవరికి పెట్టించానో ఆవిడ అక్కడే ఉంది. ఆవిడకి మండిపోయిందండి, ఆవిడ కోపం వచ్చిందని. అదేం తప్పు అని గబగబా నోరు వదిలేసింది ఆవిడ్ని అలా అందని. నేను మాత్రం నొచ్చుకున్నాను, అయ్యో పాపం ఆవిడ ఫీల్ అయ్యిందా అని. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ మా ఇంటికి ఏదో సందర్భంలో వచ్చారు, లేకపోతే నేనే వెళ్ళడం జరిగిందో, నేను సారీ చెప్పి క్షమాపణ అడిగానండి ఆవిడ్ని. ఏమనుకోకండి అమ్మా, నాకు నిజమే మీరు మాట్లాడుతుంటుండగా లేచిపోయాను, ఆవిడ తలనొప్పి వస్తుందన్నారు. నాది మనుషులకి ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, నాదేం తప్పు కాదు. కొన్నిసార్లు మనది తప్పు కాకపోయినా మనం సారీ ఫీల్ అయితే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడండి. మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. పోనీలే నాదే తప్పు అంటే ఏమైపోద్దండి,
అవతలోళ్ళు నీ వల్లే నష్టం జరిగిందని అంటున్నారు అనుకోండి, ఒక్కొక్కళ్ళు నాతో వాదిస్తారండి. వాదిస్తుంటే నాది రైట్ అని నాకు తెలుసు. కానీ వాదిస్తుంటే ఏం చేస్తానంటే ఇంక ఊరుకుండిపోతాను. అలాగే, ఆహా ఆహా అందుకన్నావా అలాగా, సరే సరే, ఏమైపోయింది, సుఖంగా ఉంటాను దానివల్ల. తగ్గింపు తగ్గింపు అందరం దేవుణ్ణి అడగాలండి. ఈ తగ్గింపు మనసు కావాలి. ఇంకా యేసు ప్రభువు అంత తగ్గించుకున్నాడండి ఆయన. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ ఒక చెయ్యింది చేసావని నేను ఒక బుక్లో చదివాను. నువ్వు చేసిన మంచి పనికై నిన్ను నిందిస్తున్నారా? మంచి పనిని నిన్ను ప్రశంసించకుండా ఉన్నారా? నువ్వు చెయ్యని దానికి నిన్ను నిందిస్తున్నారా? అందుకే ఈ దేవుడిని స్తుతించు అని చదివానండి. అందుకు స్తుతించాలంట. మనం చెయ్యని నేరం మన మీద వేస్తే స్తుతించాలంట. మనం చేసిన మంచి పనికి అవతల వాళ్ళు ప్రశంసించకపోతే కూడా మనం దేవుడిని అన్నిటికీ స్తుతించంటాడు ఆయన. అలాంటి స్థాయికి మనం ఎదిగిపోతే ఏది కలతపరచదు కదా మనల్ని. ఒక ఆవిడంటుంది, చుట్టూ పరిస్థితులకి నాకు అంత కలతైపోతుంది విజయమ్మ, కలతైపోతుంది నాకు అందండి. నా ఏజ్ ఆవిడే ఉంటుంది. అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ అంటుంది, ఆశ తన మైండ్ ఎలాగుందో చెప్తుంది. నేను చెప్పాను, ఎందుకు అలాగా చేసుకుంటున్నారు మీరు? ఎవ్వరు ఎలాగుంటే మనకెందుకండి? మనం ఇతరుల పట్ల తేడాగా ఉండకుండా ఉంటే చాలు. ఇతరులు మన పట్ల తేడాగా ఉన్నా నేను ఒకసారి అనుకుంటాను, నా వల్ల ఏం తప్పు జరిగిందా, నేను తొందరపడి ఏమైనా మాట్లాడానా అంటే నాకు అప్పుడు అవతలోళ్ళు తొందరపడి మాట్లాడింది జ్ఞాపకం వస్తుంది. పోన్లే, వాళ్ళే కదా మాట్లాడారు, నేను మాట్లాడలేదు కదా, పోనీలే అని తృప్తి పడతానండి. మా ఆయనగారికి నాకు ఏదన్నా సంఘర్షణ జరిగినా ఆయన ఒక 10 మాటలు లేకపోతే 4 మాటలు నన్ను అంటే ఒక్క మాటకి సమాధానం చెబితే పీకేసుకునేదాన్ని ఆ ఒక్కదాని గురించి. ఎందుకంటే ఆయనకంటే నేనే దేవుడికి లెక్క అడుగుతాడు కదా. ఆయన నువ్వు ఒకటేనా అంటాడు నన్ను దేవుడు. అదేంటి ప్రభా, 4-5 అన్నారు, అందుకు ఒక మాట అన్నాను నేను అని అన్నాను అనుకోండి దేవుడి దగ్గర, ఇంకేంటి లాభం? నువ్వేమో బాగా దేవుడు దేవుడు అంటున్నావు, నువ్వు అయినా ఒకటేనా అని అడుగుతాడు దేవుడు నన్ను. అందుకు పీకేసుకునేదాన్ని అనమాట. అయ్యో నన్ను క్షమించు. అది ఆ 4 పడిన దానికి బాధేసేది కాదు, నేనన్న ఒక్క మాటకే నాకు బాధ కలిగిపోయేది, డిస్టర్బ్ అయిపోయేదాన్ని అన్నమాట. అశాంతి వచ్చేసేది నాకు. అయ్యో నన్ను క్షమించు, నన్ను క్షమించు, అనవసరంగా నోరిప్పాను, క్షమించవా. ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగేదాన్నోనండి బాబు, మనసుకి నెమ్మది కోల్పోయేదాన్ని. అంచేత దేవుడిని అలాగ అడిగితే తప్పకుండా దేవుడు ఆ తగ్గింపిస్తాడు. మనుషుల్లో ఆ తగ్గింపు రావాలా. కొంతమంది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది దానివల్ల నష్టపోతారు. తగ్గించుకున్న వాళ్ళు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడండి. దేవుడు మాట్లాడిన దేవునితోనే బోధకుడా నేనా అంటాడు. యూదా ఒప్పుకోలేదండి. దేవుడే మాట్లాడుతున్నాడు, బోధకుడని తెలుసు, ఆయన గొప్ప, ఆయనతో ఉన్నాడు, కొంతకాలం తిరిగాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి బోధకుడా నేనా అన్నాడు. యూదా నేనా అంటున్నాడు. హృదయం కఠినమైపోయింది. హృదయ కాఠిన్యం ఉండే కీడులో హృదయం కఠినమైపోతేనండి అలాంటి వాళ్ళు కీడులో పడిపోవడం జరుగుద్దండి. ఐగుప్తులో తెగుళ్లకు ఫరో కాఠిన్యమే కారణం కాదా? హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉండేవాడు. ఐగుప్తులో తెగుళ్ళు వస్తూ ఉంటాయి. 2 సమూయేలు గ్రంథం 24:17లో అయ్యో పాపం చేసిన వాడును నేనే అన్నాడు దావీదు. యూదా నేనా అన్నాడు, దావీదు నేనే అన్నాడు. మనం ఎలా ఉందామో మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుద్ది. మనది తప్పు కాదు.
మనది తప్పు కాదు అని నిరూపించుకోవాలనుకుంటారండి కొంతమంది. కవర్ చేసుకోవడం ఎందుకంట, నాకు అనిపిస్తుంది నేనే పడేశాను, అది నా వల్లే జరిగింది, అది నా వల్లే బద్దలైపోయి అంటే ఏం పోయిందంట. కానీ మనుషులకి నచ్చదో నచ్చదో అంచేత దావీదు అంటున్నాడు నేనే అన్నాడు. దావీదు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినందువల్ల దేవుని కనికరం పొందాడండి. తాను సింహాసనం మీద కూర్చొని పిల్లలు కూడా ఆ సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు కృప చూపించాడండి. దావీదుకు చేసిన వాగ్దానాన్ని తిరిగి తీసుకోలేకపోయాడండి దేవుడు. దేవుని దయ పొందాడండి. నేనా అని ఒప్పుకొని యోధా ఊరేసుకున్నాడండి. అంతేనా? నేనే అన్న దావీదు ఊరేగించబడ్డాడు. ఒప్పుకున్న దావీదుకి, నేనే అని ఒప్పుకున్న దావీదుకి చేతిలో రాజదండం, రాజకిరీటం, ఒప్పుకొని యోధాకి ఉరితాడు. దావీదులాగా తగ్గించుకొని ఒప్పుకుంటే మనం కూడా కనికరం పొందుకుంటామండి. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాం. నేచర్ అండి. బెంకంగా ఉంటారు కొంతమంది, బెంకంగాను అస్సలు సారీ ఫీల్ అవ్వరు. అది కఠిన హృదయం ఉన్నవాళ్ళు సారీ ఫీల్ అవ్వరండి. మనం చిన్న విషయాల్లో కూడా తగ్గించుకొని మన వల్ల తప్పు కాపోయినా కొన్నిసార్లు నీ వల్లే జరిగిందని అన్నప్పుడు కూడా పోనీలే ఒకవేళ నాదే పొరపాటేమోలే అని అంటే ఆ పరమాత్ముడు పైనుంచి ఒడిసి పొంగిపోయి నా కుమార్తె అని మనల్ని ముద్దు పెట్టేసుకుంటాడండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జీవితాల్లో ఎప్పుడూ కూడా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దు. నేనే అని నేనా అన్నటువంటి యూదాలా కాకుండా నేనే అని చెప్పినటువంటి దావీదులాగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.